గానే ఉంటుందని మేము చెప్తున్నాము. అలాగే మహిళల మనోభావాలను కించపరిచేటువంటి వెధవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అస్సలు వదిలిపెట్టం. మా మాటలు తప్పు అని వక్రీకరిస్తే అదే చిలకలూరిపేట గడ్డ మీదకి వచ్చి ఓపెన్ డిబేట్ నిర్వహించేందుకు కూడా రాజు సిద్ధంగా ఉందని చెప్తున్నాము. అలాగే మరి దీనికి ఈ సవాల్ని స్వీకరించి మీరు సిద్ధంగా ఉండాలి. మీరు కనుక నిజంగా ధైర్యంగా మీరు చేసింది కరెక్ట్ అని ప్రూవ్ చేసుకుంటారా, మరి మాతో సిద్ధంగా ఆ డిబేట్ లో పాల్గొంటారా ఆలోచించండి. పాస్టర్ షాలెం రాజు బ్యాచ్ కు సవాల్ విసురుతోంది రాజ్ న్యూస్. సో ఇక మనతో మాట్లాడడానికి డిబేట్ చూస్తూ ఉన్నారు జనాలు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు రాజ్ న్యూస్ తో మాట్లాడడానికి మనతో ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. జెస్సీ గారు కాల్ చేశారు విజయవాడ నుంచి. జెస్సీ గారు నమస్తే అండి. నమస్కారం అండి, అందరికి నమస్కారం అండి. జెస్సీ గారు, నేను మీరు ఏమనుకోకపోతే ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు క్రిస్టియన్ మహిళనా కదా? అవునండి, క్రిస్టియన్ కదా. ఓకే, సారీ ఫర్ ఆస్కింగ్ దాట్. రైట్. అయితే ఈ కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ మీరు చూసారు కదా పాస్టర్ షాలెం రాజు, ఈ కాంట్రవర్సీని మీరు సపోర్ట్ చేస్తారా, లేదంటే ఒక మహిళగా మీ అభిప్రాయం ఏంటి? ఎస్ అండి, గత 2 రోజుల నుంచి మన రాజ్ న్యూస్ లో ప్రసారం అవుతున్న ఈ లైవ్ డిబేట్ నేను చూస్తూనే ఉన్నాను. నాకు ఈ ఛాన్స్ కోసం నేను నిన్నటి నుంచి వెయిట్ చేస్తున్నా రోజా గారు, కానీ ఈ రోజు నాకు ఛాన్స్ దొరికింది. నేను మాట్లాడాలనుకుంటున్నాను. మీరు చెప్పేదంతా వింటూనే ఉన్నాను. నేను కూడా యాజ్ ఏ క్రిస్టియన్ గా నేను అసలు సమర్థించనండి. నేను బై బర్త్ నుంచి నేను క్రిస్టియన్ ని. మా చర్చిల్లో ప్రవచనాలు చెప్పింది దేవుడు మంచి చెయ్యండి, మంచిని పంచండి అనే చెప్పాడు. ఇలాంటి వాక్యాలు ఏదైతే ఈ పాస్టర్ గారు మాట్లాడారో, మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారో అవి క్రిస్టియన్లు అయ్యే ఉండరు మేడం నిజంగా. ఎందుకంటే బై బర్త్ క్రిస్టియన్ గా పుట్టిన వాళ్ళు ఎవరు కూడా మహిళలు గాని ఎదుటి వాళ్ళని కిందపరిచే మాటలు మాట్లాడరు. సో ఇలాంటి మాటలు మాట్లాడిన వారు బయటికి వచ్చి మీరు అన్నట్టు క్షమాపణ చెప్పాలంతే. సారీ చెప్తారా, లేదంటే బయటకు వచ్చి ఏం మాట్లాడారో దాని గురించి ప్రతిస్పందించండి. మహిళలందరూ మీరు ప్రతిస్పందించినట్టు మాట్లాడుతున్నారు కాబట్టి బయటికి రావాలి మహిళలు. బైబిల్లో ఏమైనా ఉందా ఈ బైబిల్లో ఏ రోజు కూడా మహిళలు మీరు తెల్ల చీర కట్టుకోవాలి, పూలు పెట్టుకోవద్దు, బొట్టు పెట్టుకోవద్దు అని ఏ రోజు కూడా ఎక్కడ ఏ ఫాదర్ గాని ఎక్కడ కూడా గాని బైబిల్లో రాసి లేదు, ఇప్పటికీ కూడా లేదు. ఎవరికి వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు పెట్టుకున్న ఈ నిబంధనలు అంటే ఇవే. సో పూలు పెట్టుకోకూడదు, తెల్ల చీర కట్టుకోవాలి, గాజులు వేసుకో అంటే విడోవర్ లాగా మీరు బ్రతకాలి అంటూ వీళ్ళు పెట్టుకున్న నిబంధనలు మాత్రమే ఎక్కడా బైబిల్లో రాసి లేదు. ఇలాంటివన్నీ మహిళల్ని కిందపరిచే విధంగా మాట్లాడుతున్నారంటే వీళ్ళు పాస్టర్లే కాదు, అసలు బైబర్త్ క్రిస్టియన్లే కాదు మేడం వీళ్ళు. సో మరి ఇలాంటి ప్రేలాపనలు చేస్తున్నారు. మల్లెపూలు పెట్టుకునేటువంటి మహిళను బజారు మహిళతో పోలుస్తూ క్రైస్తవ మహిళలు ఏమో పరిశుద్ధ ఆత్మలు, పరిశుద్ధ సంబంధులు, తర్వాత మిగతా ఎవరైతే మల్లెపూలు పెట్టుకుంటారో వాళ్ళంతా కూడా బజారు సంబంధులు అని ఆయన మాట్లాడటము ఎంత ఘోరాతి ఘోరం అండి ఇది. లేదు మేడం, ఇట్లాంటి చెప్తున్నాను కదా, వీళ్ళు అసలైన క్రిస్టియన్ వాళ్ళు కాదు. మేము క్రిస్టియన్లు, మేము ఇలాంటి వాళ్ళం బయటికి తిరగాలంటే వీళ్ళ వల్ల, ఇలాంటి పాస్టర్ల వల్ల మేము తలదించుకోవాల్సి వస్తుంది. ఎవరైతే ఈ పాస్టర్ ఉన్నారో వచ్చి క్షమాపణ చెప్పమండి. మేము క్రిస్టియన్లు, మేము బయటికి రాలేకపోతున్నాం ఇలాంటి వాళ్ళ. ఎందుకు క్రిస్టియన్లు ఇట్లా పాడు పనులు చేసుకుంటూ క్రిస్టియన్ల వాళ్ళ పేర్లు మొత్తానికి నాశనం చేస్తున్నారు క్రిస్టియానిటీని ఇలాంటి పాస్టర్లు. ఈ రోజు ఈ లైవ్ ద్వారా ప్రతి ఒక్క క్రిస్టియన్ కి నేను చెప్పాలనుకున్నాను, ప్రతి పాస్టర్ కూడా ఎప్పుడైతే నెక్స్ట్ స్టెప్ వేయాలనుకుంటారో, నెక్స్ట్ ఎవరైతే ఇలాంటి మాటలు మాట్లాడాలనుకుంటున్నారో భయపడాలి మేడం. నిజంగానే ఎవరు కూడా ఇలాంటి ప్రేరాపనలు గాని, చెడు వాక్యాలు గాని ఇట్లాంటి బోధించే వాళ్ళకి ఈ డిబేట్ ఒక నిదర్శనంగా మారాలి. ప్రతి ఒక్క పాస్టర్ కూడా ఏమైనా మాట్లాడాలంటే ఆచితూచి మాట్లాడాల్సిన సమయం రానే వచ్చింది. ఎందుకంటే ఇంకా ఊరుకోరండి, ఎవరు ఊరుకుంటారు మేడం ఇట్లాంటివి. మేము రావాలి, బయటికి రావాలి, మేము క్రిస్టియన్ అని చెప్పుకోవాలని కూడా మాకు తలదించుకునే పరిస్థితిని తీసుకొచ్చారు ఇట్లాంటి పాస్టర్స్. రావాలి, బయటికి రావాలి, సారీ చెప్పాలి అందరికి ఇప్పుడు ఈ పాస్టర్. వెరీ గుడ్, రైట్, వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ జెస్సీ గారు. ఒక క్రిస్టియన్ లేడీ అయ్యుండి మీరు ఏదైతే వాస్తవాలను మాట్లాడారు